అన్నదాత సుఖీభవ అదేనండి రైతు భరోసా పథకం. రైతులందరూ కూడా ఇప్పుడు ఎదురు చూస్తున్న మొట్టమొదటి అతిపెద్ద పథకం ఈ రైతు భరోసా. మనకి జూలై 1వ తేదీన పెన్షన్లు అయితే ఇచ్చారు. అది పెద్దగా ఎవరైతే ముసలి ముతక ఉంటారో వాళ్ళకైతే అది అందిపోతూ ఉంటుంది. కానీ రైతులందరికీ మాత్రం కూడా ఇంపార్టెంట్ పథకం ఏదైనా ఉందంటే ఇది రైతు భరోసా, అంటే అన్నదాత సుఖీభవ పథకమే. సో గత ప్రభుత్వం చూస్తే 13,500 రూపాయలు మాత్రమే ఇచ్చింది. దాంట్లో మోడీ గారి డబ్బులు 6,000 రూపాయలు తీసేస్తే మిగిలిన 8,000 రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం భరాయించింది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 20,000 రూపాయలు అయితే అందిస్తున్నారు. దీనిలో మార్పులు చేర్పులు అయితే ఉన్నాయి. ఎన్ని ఎకరాల నుంచి ఉంటే ఇస్తారు, అదేవిధంగా ఈ రైతు భరోసా అన్నదాత సుఖీభవ పథకంలో మీకు డబ్బులు రావాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఎవడలో మనం క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఎవడైనా ఇస్తే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమన్నా చిన్నపాటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక వివరాలకు వెళదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా అందరికీ కావాల్సిన పథకం ఈ అన్నదాత సుఖీభవ, అంటే రైతు భరోసా పథకం. గతంలో చూస్తే అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రం రైతు భరోసా అనే పథకం ద్వారా మనకి ఎకరాలతో సంబంధం లేకుండా ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ 5 సెంట్ల భూమి ఉన్నా కానీ అక్కడ రైతుకు అని ఆ భూమి రైతుది అని ఉంటే మాత్రం వాళ్ళకి నేరుగా 13,500 రూపాయలు అందించడం జరిగింది. సో ఇక్కడ అదే రీతిలో ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి పాటించబోతున్నారు. 5 సెంట్ల భూమి కాడ నుంచి ఎన్ని ఎకరాలైనా ఉండవచ్చు, కానీ ఇక్కడ ఎకరాలతో మనకి సంబంధమే లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎకరాల చొప్పున డబ్బులు వేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎకరాలతో సంబంధం లేదు. ఎంత ఎకరం ఉన్నా కానీ మనకి 20,000 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అందరికీ కూడా తెలిసిందే. ఈ అన్నదాత సుఖీభవ పథకంలో మొత్తంగా చూస్తే 3 విడతలుగా డబ్బులు అయితే విడుదల చేస్తారు. గతం మాదిరిగానే ఇప్పుడు కూడా 3 విడతలుగానే విడుదల చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి మోడీ గారైతే మూడోసారి ప్రధాని అయిన తర్వాత మొట్టమొదటి సంతకం 20,000 కోట్ల రూపాయలతో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత నిధులను అయితే విడుదల చేస్తూ ఆయన సంతకం చేశారు. ఆ పథకానికి సంబంధించి డబ్బులు వచ్చాయి. చాలామంది రైతులు అయితే తీసుకున్నారు. ఇంకా మీరు తీసుకోకపోతే వెంటనే మీ బ్యాంక్ అకౌంటు, మీ ఏటీఎం కార్డు, మీ ఫోన్ తీసుకుని వెళ్ళి మీ బ్యాంకులో అడగండి పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయా అంటే ఖచ్చితంగా పడే ఉంటాయి. మీరు రిజిస్టర్ చేసుకొని ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని ఉంటే ఖచ్చితంగా మీ అకౌంట్లో పడి ఉంటాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇక ప్రధాని మోడీ గారు ఇచ్చిన 2,000 రూపాయలు అయితే ఇప్పుడు పడ్డాయి. మరి అన్నదాత సుఖీభవ అంటే రైతు భరోసాకి సంబంధించి డబ్బులు అనేవి ఎప్పుడు పడతాయని చాలామంది అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ అన్నదాత సుఖీభవ పథకం అయితే మనకి జూలై నెలలోనే ప్రారంభం అవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే మనకి పంట సీజన్ అనేది మొదలైపోయింది. చాలామంది రైతులైతే బోరు కింద వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా ఇప్పటికే వాళ్ళు ఈ వ్యవసాయ పనుల్లో నిమగ్నమై డబ్బులున్నా లేకపోయినా అప్పులు చేసి మాత్రం వ్యవసాయాన్ని అయితే మొదలుపెట్టారు. ఇప్పుడు ప్రభుత్వం తరపు నుంచి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్నదాత అంటే రైతు భరోసా పథకం ద్వారా టైం టు టైం మనకి పంట సీజన్ వచ్చే టైంకల్లా డబ్బులు అయితే వేసేసేవారు. ఇప్పుడైతే కొంచెం లేట్ అయ్యే అవకాశం కానీ కనిపిస్తుంది. మరి లేట్ అవ్వకుండా ఈ డబ్బులు పొందాలి. ఒకవేళ లేట్ అయితే మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చి డబ్బులు రాకపోతే అప్పుడు ప్రాబ్లం పడే కంటే ఇప్పుడు తెలుసుకోవడం మంచిది. కాబట్టి ఏమేం కావాలి, ఇప్పుడేం చేయాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. ముందుగా ఏపీ ప్రభుత్వం రైతుల కోసం అన్నదాత సుఖీభవ ఈ పథకం ఏదైతే ఉందో అందుబాటులోకి అయితే తీసుకొచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు అందించిన వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని పేరైతే మారుస్తూ ఇటీవలైతే నిర్ణయం తీసుకుంది ఈ కూటమి ప్రభుత్వం. ఈ పథకం కింద ప్రతి రైతుకి కూడా ఏడాదికి 20,000 రూపాయలు అయితే అందించనుంది. గత ప్రభుత్వం ప్రతి రైతుకి సంవత్సరానికి 13,500 రూపాయలు మాత్రమే ఇచ్చింది. అందులో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద 6,000 కలిపి ఉండేదన్నమాట. కూటమి ప్రభుత్వం ఆ సహాయాన్ని 20,000కు పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం 14,000, పీఎం కిసాన్ నిధులు 6,000 రూపాయలు, ఇవి రెండు కలుపుకుంటే రైతులందరికీ కూడా 20,000 రూపాయలు అనేవి ఏడాదికి 3 విడతల్లో అందించనుంది. దీని ప్రకారం 2 విడతల్లో 5,000 రూపాయలు, 3వ విడతలో మాత్రం 4,000 రూపాయలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇదండి మనకి క్లియర్గా కావాల్సింది. సో 2 విడతలు అయితే 5,000 రూపాయలు చొప్పున అయితే వస్తాయి. 3వ విడతలో 4,000 రూపాయలు అయితే వస్తాయి. మిగిలిన 6,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఇవి కేంద్ర ప్రభుత్వం మనకి విడతల వారీగా ఇస్తుంది. ప్రజెంట్ అయితే మనకి మొదటి విడత అన్నదాత సుఖీభవ పథకంలో 5,000 రూపాయలు అయితే మీ అకౌంట్లోకి రాబోతూ ఉన్నాయి. అయితే అన్నదాత సుఖీభవ పథకం కోసం త్వరలోనే ఓ పోర్టల్ను సైతం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఆ పోర్టల్ ఓపెన్ అవ్వగానే మీరు ఏం చేయాల్సిన పని లేదు.
మీ డేటా అనేది ఆల్రెడీ వ్యవసాయ శాఖ దగ్గర అయితే ఉంది, దాన్ని అటు నుంచి ఇటు షిఫ్ట్ చేస్తారు, అంతే. మీరు ఈకేవైసీ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇక ఈ పథకంలో తప్పనిసరిగా మీకు ఎలాంటి ఉండాలి ఉంటేనే మీరు ఈ పథకానికి అర్హులను గమనించినట్లయితే ఈ పథకం పొందేందుకు అర్హతలపై ఎలాంటి అధికారిక సమాచారం అనేది ఎప్పటికీ లేదు. ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల అంచనా వేసినది మాత్రం ఏపీకి చెందిన రైతులకు మాత్రమే ఈ పథకానికైతే అర్హులుగా ఉండేదానికి చూస్తున్నట్టు తెలుస్తోంది. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం కింద డబ్బులు అనేవి ఇచ్చేకూడదని కూడా రూల్స్ అనేవి మార్పు చేసే అవకాశం ఉన్నట్లు మనకి సమాచారం అయితే అందుతూ ఉంది. అలాగే కుటుంబంలో ఎవరు కూడా ట్యాక్స్ చెల్లించేవారైతే ఉండకూడదు. ఒకవేళ ట్యాక్స్ చెల్లించేంత ఆర్థిక స్తోమత కలిగి ఉంటే మాత్రం వాళ్ళకి ఈ పథకం అయితే రాదనమాట. అలాగే రైతులు తప్పనిసరిగా ఆధార్ కార్డు అయితే పనిచేస్తూ ఉండాలి. ఆధార్ కార్డులో వేలిముద్రలు మీకు పడుతూ ఉండాలి. దాంతోపాటుగానే తప్పనిసరిగా మీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్, దాంతోపాటు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి. ఇక ఆధార్ కార్డులో తప్పనిసరిగా మీ యొక్క అడ్రస్ అనేది ఆంధ్రప్రదేశ్దే కలిగి ఉండాలి. ఇక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఒకటి ఉండాలి. భూమికి సంబంధించి ఈ డాక్యుమెంట్స్, ల్యాండ్ యొక్క పాస్బుక్, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేటు ఇవన్నీ కూడా మీరు దగ్గరైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా చెప్తున్నాను, ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేసుకోండి. లింక్ చేసుకోకుండా ఉంటే మాత్రం మీకు డబ్బులు అయితే రావు. ఇక త్వరలోనే ఈ పథకానికి సంబంధించి పోర్టల్ అయితే ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుంది. అందులో వివరాలు నమోదు చేసిన తరువాత ధ్రువపత్రాలు అంటే మీరు తీసుకెళ్లే డాక్యుమెంట్స్ ఏవైతున్నాయో అవి మళ్ళీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తారు. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రింట్అవుట్ అయితే తీసి జాగ్రత్తగా అయితే ఉంచుకోవాల్సి ఉంటుంది. త్వరలోనే ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు, మార్గదర్శకాలు అధికారికంగా విడుదల చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉందన్నమాట. సో ప్రజెంట్ అయితే మాత్రం ఇవన్నీ కూడా మీరు మీ దగ్గర అయితే పెట్టుకోండి. ఇంకోసారి చెప్తున్నాను, ఇవన్నీ కూడా మీరు దగ్గర అయితే పెట్టుకోండి. వాటిలో ముఖ్యంగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తుంటే మాత్రం మీరు ఈ పథకానికి అర్హులు కాదు. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా కానీ ఈ పథకానికి అయితే అర్హులు కాదు. ఇది మెయిన్. ఇక మీ దగ్గర ఉండాల్సినవి, ఎవరైతే రైతు ఉంటాడో ఆయనకు సంబంధించి పొలం పాస్బుక్, అదేవిధంగా రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ మరియు మీకు సంబంధించిన ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది ఆధార్ కార్డుకి లింక్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ ఉండాలి. ఇవన్నీ కూడా మీ దగ్గర అయితే పెట్టుకోండి. ఎప్పుడైతే ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడానికి డేట్ని అయితే అనౌన్స్ చేస్తుందో ఆ రోజు పోర్టల్ అందుబాటులోకి వస్తుంది. మనకి డబ్బులు అనేవి పడాలంటే తప్పనిసరిగా అక్కడ ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని అన్నీ చేసి ఉంటేనే మీకు నేరుగా డబ్బులు అయితే వస్తాయి అన్నమాట. సో ప్రజెంట్ అయితే మాత్రం ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అనేవి జూలై లాస్ట్ వారంలో లేదా ఆగస్టు 15వ తేదీలోపే ప్రతి ఒక్క ఖాతాలోకి జమ చేసే విధంగా ప్రభుత్వం అయితే ముందుకు పెడుతుంది. ఎందుకంటే ఇది పంటల సీజన్ కాబట్టి రైతులకు ఆర్థికంగా సాయాన్ని ప్రభుత్వం అందించాలి కాబట్టి తప్పనిసరిగా ఈ పథకం అనేది మరో 20 లేదా 40 రోజుల్లో అమలై తీరుతుంది.